భారతీయులు గత 70 ఏళ్లలో ప్రపంచంలో 193 దేశాలని చుట్టేశారు. ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. భారతీయులు అంటే రెస్పెక్ట్ ఉంటా వచ్చింది. ఈ మధ్యన కొందరు తొంటరులు బ్రిటన్లోనో అమెరికాలోనో, బ్రిటన్లో కూడా తక్కువే, మనోళ్ళు అమెరికాలోనే కొంత ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదంటే కనుక కెనడాలో కూడా ఖలిస్తానీలు అంటే ఇండియా నుంచే పోయిన దరిద్రులు కొంతమంది అక్కడ చేస్తున్నారు. అయితే ఖలిస్తానీలు అక్కడ సమర్థిస్తున్నారు. అమెరికాలో కొన్ని తప్పుడు పనులు చేస్తున్నది. అట్లాంటి దానివల్ల మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మొన్న ఈ మధ్యనే మనం చెప్పుకున్నట్టు జర్మనీలోనో ఇంకో చోట, అంటే మన ఉద్యోగం మనం చేస్తూ, మన చదువు మనం చదువుతూ నిశ్శబ్దంగా నిజాయితీగా పనిచేసుకుని వెళ్తే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే తప్పుడు పనుల్లో ఇన్వాల్వ్ అవుతుంటారో అప్పుడు మనల్ని నెగిటివ్గా చూస్తారు. కానీ అదే పాకిస్తాన్ నుంచి వెళ్ళినోడు, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినటువంటి వాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినోడు, లేదంటే సిరియా నుంచి వెళ్ళినోడు, పాలస్తీనా నుంచి వెళ్ళినోడు, యెమెన్ నుంచి వెళ్ళినటువంటి వాడు, ఆయా ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం మత పిచ్చతో రగిలిపోవడంతో పాటుగా ఇతర దేశాల్లో చేసే దారుణ కృత్యాలు, దాష్టీకాలే వాళ్ళ పట్లన ఒక వ్యతిరేకత పెరుగుతూ ఉండటానికి కారణం. స్వీడన్ స్వేచ్ఛకి మారుపేరైనటువంటి స్వీడన్లో మొన్న ఒక ఆడపిల్లకి సంబంధించి ఖురాన్ గురించి ఆమె ఏదో మాట్లాడింది అన్నటువంటిది, ఆమెను మాట్లాడింది, ఆమె ప్రత్యేకించి మాట్లాడింది, విమర్శించింది అన్నటువంటి కారణంగా తనని హత్య చేసినటువంటి తీరుతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యి ఒక 5గురు తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసినటువంటి ఉదంతం ఒక ఎత్తు అయితే, ఈ మధ్యకాలంలో ఇట్లా విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి అరాచకాల సంఖ్య 79% పెరిగిందన్నటువంటిది లెక్క చెప్తున్నారు. లాస్ట్ ఒక్క నెలలో 30 బాంబ్ అటాక్స్ జరిగినటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు అక్కడ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా స్వీడన్ ప్రజలు ఇప్పుడు తిరగబడుతున్నారు ప్రభుత్వం మీద. ఈ రెఫ్యూజీస్ అంటే ఎవరైతే తిరస్కరణకు గురైనటువంటి వాళ్ళని దేశం నుంచి పంపించేయండి, ఎక్కడో తిరస్కరణకు గురైన వాళ్ళని మన దేశంలో ఎందుకు పెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు.